సో నిన్నటి నుంచి ఉచిత ఇసుక విధానాన్ని జీవో పాస్ చేసి మరీ అమల్లోకి తీసుకొచ్చారు. అలాగే అన్నా క్యాంటీన్లు 100 రోజుల్లో ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని చెప్పి ఆల్రెడీ ఆ మంత్రి నారాయణ గారు కూడా ప్రకటించిన పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే మేడం, రేపొద్దున మహిళలకు ఇస్తానటువంటి ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, లేదా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ల పథకం కానివ్వండి, ఇవన్నీ కూడా విస్తరిస్తూ పోతే ఇక ఇంతకన్నా ప్రజా అనుకూల ప్రభుత్వం ఇంకా ఎక్కడ ఉంటుందంటారు? అంటే వాళ్ళు చెప్పినట్టు చేసుకుంటూ పోతే. ముఖ్యంగా ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఎందుకు రిలీజ్ చేస్తున్నారంటే చేయలేమని చెప్పడం కాదండి. శ్వేతపత్రం రిలీజ్ చేసి ఈ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మీకు ఇచ్చిన మాట కోసం నిలబడి ఉంటున్నానంటూ ఉచిత ఇసుక అంటే మీరు ట్రాక్టర్ తీసుకెళ్తే మీరు ట్రాక్టర్కి పెట్రోల్ కొట్టించుకునో డీజిల్ కొట్టించుకునో దాని ద్వారా తెచ్చుకోవడం, ఇసుక్కి రూపాయి కట్టే పరిస్థితి లేదు. ప్రకృతి వనరులు ప్రజల సంపద, ప్రజల ఆదాయం అదే. ఇది మన ఇసుక, మన గోదావరి, మన కృష్ణానది ఒడ్డునున్న ఇసుకను కూడా 10,000కి 5,000కి 7,000కి 8,000కి బ్లాక్లో కొనుక్కునే పరిస్థితి నుంచి ఈరోజు ఉచిత ఇసుక గతంలో ఇచ్చారండి. దాంట్లో అంత స్కామ్ ఇంత స్కామ్ అన్నాడు. ఈయన నవరత్నాలు అన్నాడు కదా, ఆ నవరత్నాలు ఎన్ని స్కాములు జరిగినాయి ఇప్పుడు అన్నీ తీస్తామండి. కానీ చంద్రబాబు గారు అవన్నీ కాదు, ముందు మనం పని చేద్దాం పని చేస్తూ పోతుంటే దాంట్లో తప్పులు దొర్లుతాయి, దొర్లిన తప్పుల్ని పట్టుకొని వాళ్ళకి శిక్ష వేయిద్దాం, కానీ తప్పులు ఎతికే కార్యక్రమం చేయొద్దు, అది అభివృద్ధి చేసేవాడి లక్షణం కాదు అన్నారు. ఎందుకు ఈ పదాన్ని అంటున్నానంటే, అభివృద్ధి చేసే ఉద్దేశం ఉంటే అమరావతిని తీర్చిదిద్దాల్సినటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ, రివర్స్ టెండరింగ్ అంటూ, పని పూర్తి చేయకుండా అక్కడేదో జరిగింది అంటూ 3 ఏళ్ళు వృధా ప్రయాసగా పడేశారండి. ఏమీ అవినీతి జరగల. 3 సంవత్సరాలు పోయింది, వెనక్కి వచ్చిందా? ఈరోజు అదే పనిలో చంద్రబాబు గారు చక్కగా పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దాంట్లో దొరుకుతాయి, స్కామ్లన్నీ బయటపడతాయి, అప్పుడు వెలికిదిద్దాం, ముందు పని చేసుకుంటూ వెళ్ళిపోదామంటూ మళ్ళీ ఉచిత ఇసుకకి పురుగొల్పారు. దీనివల్ల భవన కార్మికులు పట్టెడన్నం తినగలుగుతున్నారు. ఈరోజు కుటుంబాలు వృద్ధిలోకి వెళ్ళగలుగుతున్నాయి, లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయి, అమరావతి డెవలప్ అవుతుంది, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు. వైజాగ్లోనండి చూడండి, ఈరోజు ఒక సహాయం చేసే వ్యక్తి నువ్వు నాకేమిస్తే సహాయం చేస్తావు అన్నట్టుగా కాకుండా చక్కగా ఈరోజు వైజాగ్లో గంజాయి పండుతున్న పరిసర ప్రాంతాలన్నీ తొలగించి కాఫీ తేయాకులు పండించి అస్సాంని మరిపించే విధంగా ఉండాలి. ఈరోజు ఒక టూరిస్ట్ ప్లేస్ అవ్వాలి, అక్కడికి వచ్చి చూసిపోవాలి. అస్సాం వెళ్ళిన ప్రతి ఒక్కరూ కాఫీ తేయాకు పంటలను చూడడానికి వెళ్తారట. సో కానీ ఈరోజు అరకు ఒక టూరిస్ట్ ప్లేస్ అయిన అరకులో గంజాయి పండుతుంటే ఆ దరిదాపులకు వెళ్ళనీయకుండా చేస్తున్నటువంటి దొండగులు వెళ్తే ప్రాణాలు పోయే పరిస్థితులు. సో ఇటువంటి పరిస్థితుల్ని అడ్డగిస్తూ సెంట్రల్ నుంచి ప్రాజెక్టులో తీసుకొస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి అనుభవానికి నిజంగా పాదాభివందనాలండి. సో ఖచ్చితంగా ఈరోజు వైజాగ్ పరిసర ప్రాంతాలు అద్భుతంగా డెవలప్ అవుతున్నాయి. గంజాయి ఇక్కడి నుంచే పండిస్తున్నారని తెలంగాణ డీజీపీ పట్టుకుంటే తప్ప మా ఆంధ్ర డీజీపీ గౌతమ్ సేవాగ్ రోల్ మోడల్ గారి పట్టుకోలేని దౌర్భాగ్య పరిస్థితి. ఇవన్నీ పారాలు ద్రోలి ఏది డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా మారిన ఆంధ్రప్రదేశ్ని డ్రగ్ ఆంధ్రప్రదేశ్ కాదండి, గంజా ఆంధ్రప్రదేశ్ కాదు, ఒక అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దబోతున్నారు. అమరావతి అంటేనే దేవతల రాజధాని. అవతల వాళ్ళు ఎన్ని యుద్ధాలు చేసినా, ఎంత కుప్పకూలిపోయినా ఆ కింద ఏదైతే మనం నదీ జలాలు తీసుకొచ్చి ఏదైతే శంకుస్థాపన చేసినటువంటి దాని ప్రతిఫలమే ఈరోజు అమరావతి మళ్ళీ మనం తీర్చిదిద్దుకోగల శక్తిని పురుగొల్పుతుందని చంద్రబాబు గారు ఎన్నోసార్లు చెప్పారండి. ఎందుకంటే 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది ఎదుర్కొంది అమరావతి. కానీ అయినా సరే అమరావతిని మనం కాపాడుకున్నామంటే అది మన గొప్పతనం కాదు, అది దేవతల రాజధాని. సో దానికి ఉండే శక్తి వల్లే మనం ఈరోజు భూమి మీద ఉండగలుగుతున్నాము అంటూ ఒక గొప్ప రాజధాని పేరండి. ఈ పేరును కూడా మనం ప్రశంసించాలి. ఎందుకంటే తాడికొండ, అక్కడ కృష్ణాయపాలెం, ఇలా చాలా పేర్లు ఉన్నాయి. కానీ ఒక పంచలింగాలలో ఒక లింగమైనటువంటి అమరావతి లింగాన్ని ఏదైతే దాన్ని ఆవిర్భావంగా పెట్టుకుని అమరావతి అనే ఒక పేరు, అది బౌద్ధునికి సంబంధించినటువంటి చిరస్థాయిగా ఉండేటటువంటి చిహ్నం. ఇలా ఒక గొప్ప పేరు ఆలోచించాలన్న ఒక విజనరీ వల్లే సాధ్యమవుతుందండి. 100% ఈరోజు రాబోయే ప్రగతికి, అభివృద్ధికి కీలక నిర్మాతలైనటువంటి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళ ఆశీస్సులతో రాష్ట్రం ముందుకు వెళ్ళాలి. ఎన్ని అప్పుల్లో సంక్షోభాల్లో ఉన్నప్పటికీ పథకాలు ఏమాత్రం తగ్గకుండా అన్నా క్యాంటీన్ ఏదైతే ముందుకు తీసుకువెళ్తానన్నటువంటి మున్సిపాలిటీ మినిస్టర్కి సంబంధించినటువంటి నారాయణ గారు కానీ వీళ్ళందరూ కూడా ఒక మంచి చేయాలన్న దృఢమైన సంకల్పంతో ముందుకు వస్తున్న వ్యక్తులు. ముంచేవాడికి మంచి చేసేవాడికి ఉన్న వ్యత్యాసాన్ని రాష్ట్ర ప్రజలు గ్రహించారు. మరొక్కసారి
మరొక్కసారి నేను అక్కడి నుంచి పోటీ చేస్తాను, ఎక్కడి నుంచి పోటీ చేస్తానంటే చావు దెబ్బ కొట్టడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రైట్. అలాగే మేడం, లోకేష్ గారు మొన్న విద్యార్థులకు సంబంధించి జేఈ అడ్వాన్స్ రాసి పరీక్షల్లో వాళ్ళ అర్హత సాధించినటువంటి కొంతమంది దివ్యాంగులైనటువంటి 25 మంది విద్యార్థులకి ఒక జీవో పాస్ చేసి వాళ్ళ జీవితాల్లో మళ్ళీ వెలుగులు తీసుకురావడం. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఒక ఎంబీఏ చేసినటువంటి విలువలు కలిగినటువంటి ఈ రోజున రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు ఈ ఎన్ఐటి, ఐఐటి, ట్రిపుల్ లాంటి విద్యారంగ సంస్థల్లో వీళ్ళ ప్రవేశాన్ని ఇంత ఒక చిన్న వాట్సాప్ మెసేజ్తోనే దాన్ని ఆ సమస్య సాల్వ్ చేయడాన్ని ఎలా చూడాలంటారు? ముఖ్యంగా చదువుకున్న వాడికి చదువు విలువ తెలుస్తుంది. చదువుని ప్రామాణికంగా పెట్టుకొని అతనికి మాట్లాడడం రాదు, తెలుగు రాదు, ఇంకోటి రాదు, అతన్ని పప్పు అనే అవమానించిన వారికి అతను నిప్పుగా మారి ఈరోజు రెడ్ బుక్ అంటే గజగజ వణుకుతున్నారు ఈరోజు ప్రతిపక్ష నాయకులు, గత ప్రతిపక్ష నాయకులు. సో అటువంటి పరిస్థితుల్లో మీరు గమనిస్తే ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా ప్రపంచం సృష్టించలేదండి. ఒక జీవో ఇచ్చి ఈరోజు అంగవికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఒక జీవో ఇచ్చి మీరు కూడా సరి సమానంగా ఐఐటీలో, జేఈ మెయిన్స్లో సీటు సంపాదించగలుగుతారు అంటూ సీటు వచ్చిన వారికి రిజెక్ట్ చేసిన పరిస్థితులు యూనివర్సిటీ రిజెక్ట్ చేసిందండి. ఎందుకు రిజెక్ట్ చేసిందంటే పలానా కాలమ్స్ అని చెప్పింది. పలానా కాలమ్స్ని నోటి మాటగా చేయకుండా ఒక జీవో ద్వారా సృష్టించి ఈరోజు 10 మంది 25 మంది చేరే దగ్గర 40-50 పైచులకు మంది జేఈ మెయిన్స్లో చదువుకుంటున్నారంటే ఇది నిజంగా ఆయన ఇచ్చినటువంటి వరమనే అనుకోవాలి. ఎందుకంటే చదువుని ప్రామాణికంగా తీసుకుని చంద్రబాబు గారు కూడానండి ఎవరు వెళ్ళినా సరే ముందు ఏం చదువుకున్నామమ్మా అని అడుగుతారు. ఆ చదువుకి వాళ్ళు ఇచ్చే గౌరవం, చదువుకే పట్టం కడతారండి. ఈరోజు డబ్బున్నోడుకో ఇంకొకరికో ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు కాదండి, చదువుకున్న వారికి. ఈరోజు చూసారా పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఒక కేంద్ర మినిస్టర్ స్థాయికి వెళ్ళారు. అక్కడ వచ్చినటువంటి బైరెడ్డి అమ్మాయి ఉంది కదండి, ఆ పాప అయితే నిజంగా పార్లమెంట్లో గర్జిస్తున్న తీరు చూస్తే బైరెడ్డి శబరి అమ్మాయి అంటే మీరు అనుకుంటారు ఎక్స్పీరియన్స్ ఉండాలి, డబ్బు ఉండాలి, ఇంకొకటి, అదంతా కాదండి. చదువుకున్న వాళ్ళకి ప్రామాణికంగా ఇవ్వడంలో ఎన్టీ రామారావు గారిని మించిపోతున్న పరిస్థితి ఈరోజు చంద్రబాబు గారు. ఎవరి బైరెడ్డి శబరి అంత అద్భుతంగా పార్లమెంట్లో ఇది ఊతకర్ర కాదు, చంద్రబాబు గారు ఒక కత్తి లెక్క మాకు రాష్ట్రానికి అని మాట్లాడిన తీరు చూస్తే రాష్ట్రం లేచి నుంచొని సెల్యూట్ చెప్తున్న పరిస్థితి అండి. ఎవరి అమ్మాయి ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉండక్కర్లేదండి. ప్రజలకి సేవ చేయాలనే దృక్పథం చాలు, చదువుకునే విద్యార్హత చాలు, ఒక మంచి మనసు చాలు, మిమ్మల్ని చేరదీస్తామంటూ ఈరోజు ఒక స్కూల్ టీచర్ని హోమ్ మినిస్టర్ చేశారు. ఒక మాదిగ కమ్యూనిటీ అమ్మాయిని ఆ స్థాయిలో కూర్చోబెట్టి మీ అందరికీ సమాధానం చెప్పిస్తున్నారు. ఈరోజు అంత గర్జించే గొంతుగా వినపడిస్తున్నారు. ఈరోజు బైరెడ్డి శబరి గారిని పార్లమెంట్లో కూర్చోబెట్టారు. చదువుకున్న వాళ్ళకి ఈరోజు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి 6,000 కోట్లు ఉన్నాయని సీట్ ఇవ్వలేదండి. అతను ఇదే తెనాలి పరిసర ప్రాంతాల్లో ఫ్రీ సీట్లు, ఎంబీబీఎస్లో ఫ్రీ సీట్ తెచ్చుకున్నారు, పీజీలో ఫ్రీ సీట్ తెచ్చుకున్నారు. అతని చదువును చూశారు, అతను మాట్లాడే తీరును చూశారు, ప్రజలకు సేవ చేద్దామన్న దృక్పథాన్ని చూశారు. అందుకే ఆ స్థాయిలో పట్టం కట్టారండి. సో ఖచ్చితంగా చదువుని ప్రామాణికంగా తీసుకున్న తండ్రికి పుట్టిన తనయుడని మరొక్కసారి నిరూపించుకుంటూ ఈ దివ్యాంగులకు ఆయన ఇచ్చినటువంటి జీవో ఆ కుటుంబాలు గుర్తుపెట్టుకుంటాయండి. వాళ్ళు ఖచ్చితంగా పెద్ద స్థాయిలో ఉంటారు. వాళ్ళు ఆ స్థాయికి రావడానికి మీరే కారణమని వారు ఏ స్థాయిలో ఉన్నా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు సార్.